నేను చేసిన పనిని ప్రోగ్రెస్ కార్డు వల్ల ప్రజల ముందు ఇస్తున్నాం. పబ్లిక్ దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా. ఇక పవన్ కళ్యాణ్ అంశారు. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ లో మాతో పాటు కలిసి వారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజు ఇంట్లో భోజనం చేసినట్టు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తాను. మా చెల్లె కుడిపక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు ఆయన మనం బీఆర్ఎస్ పెట్టవద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పింది. మన పైసలు తీసుకుపోయి పంజాబ్ లో చెల్లెని చెక్కులు ఇచ్చిన రోజు, ఈ నోటి పైన ఈ దీని దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉన్నాడు. బీఆర్ఎస్ కూడా చెప్పాలి. ఆయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంకా గొడవ చేయాల్సింది. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తండ్రి నొప్పిన చేయాలి, అందరూ జై తెలంగాణ. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్ పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాంటి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పింది. సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అభ్యర్థులు చెప్పాల్సినట్టు వస్తుంది. ఆయన మీటింగ్ పెట్టి అంశం కంటే ఆయన తెలంగాణ గురించి మాట్లాడిన అంశాల గురించి మీరు చెప్పాలి. ఇదే చంద్రశేఖరరావు గారు, లేదా అదే ఇంకా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్న కవిత, కేటీఆర్, వీళ్ళు చాలా మంది కూడా రకరకాల అకేషన్లలో ఏం మాట్లాడేదో చెప్తారు. నేను మీతో సంభాషణ ప్రారంభించే కంటే ముందు కేవలం మా జర్నలిస్టులందరికీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. నేనైతే సారథి నోరనే అన్నాడు. ఆ నోట్లకెళ్ళి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే ఆచరణలో ఉంటుందని అనుకుంటా. పాలమూరు పోయి చెప్పిండు, కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చుంటా, పాలమూరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా, పాలమూరుకి వెళ్ళి ఒక్కడు వరుస ఒక్కడే చూస్తా అన్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండొద్దు అన్నాడు. ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అన్నాడు. ఇది బాగుంటుంది. మరి రోజా మీకు పెండ బిర్యానీ పెట్టిందా, మంచి బిర్యానీ పెట్టిందా? నాకు తెలియదండి, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి తిన్నోడు ఆయన. ఆంధ్రోడికి బిర్యానీ వండలేదు, ఆంధ్రోడి బిర్యానీ పెండ బిర్యానీ నేను అనలేదన్నావు, కేసీఆర్ గారే అన్నారు. మరి అదే ఆంధ్రలో ఇంటితో మళ్ళీ బిర్యానీ తినొచ్చు. దాని అర్థమైంది నాకు తెలియదు. అందుకని ఆయన మాట్లాడితేనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపూరితంగా ఏం మాట్లాడిందో నేను వినలేదు. వినుంటే ఆయన దానికి సమాధానం చెప్తాడు. చెప్పాల్సిందే. రాజకీయ నాయకులు తెలిసి మాట్లాడినా, దొర్లి మాట్లాడినా ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్ కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. దాని నుంచి నేను దగ్గర రకాలతో ఉచ్చుకొస్తాను. సో ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిద్దామన్నారు. ఆ నినాదం ప్రకారం తెలంగాణ విడిపోయింది. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరి పని చేసుకుంటాం. మీరు ఎందుకంత ఉలికిపడుతున్నారు? మీరు ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టిన రోజు, బీఆర్ఎస్ బ్రాంచ్ కి తోట చంద్రశేఖర్ అని ఒక కన్స్ట్రక్టర్ బిల్డర్ ని తీసుకుపోయి అధ్యక్షుని పెట్టిన రోజు ఆ రోజు నేను ఇబ్బంది. పవన్ కళ్యాణ్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టలే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తా ఉంది, పవన్ కళ్యాణ్ ఇంకేదో ఎందుకు ఆగబోతారు? వచ్చేసి వెరీ అన్ఫేర్. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు తమిళ రాదు, తమిళనాడులో ప్రచారం చేయలేదా? మలయాళం రాదు, కేరళ వైపు ప్రచారం చేయలేదా? హిందీ రాదు, జంతర్ మంతర్ గారు గురించి ధర్నా చేయలేదా? ఎవరైనా ఏ రాష్ట్రానికైనా కోటి ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టింది కదా, ఇంతవరకు సాల్వ్ అయ్యలేదు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ మేనిఫెస్టోలో కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పని ఇంతవరకు అది ఇంతవరకు సాల్వ్ కాలే కదా. అది కోటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఎవరికి. ఉద్యోగాల కల్పన విషయంలో మేక్ ఇన్ ఇండియా తోటి కానీ, స్కిల్ ఇండియా తోటి కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన మేము